ఇద్దరు క్రైస్తవులు మరి ఈ రకంగా జేమ్స్ అనే ఒక నిజమైన క్రైస్తవుని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఐ గాట్ ఏ కంప్లైంట్ టుడే. ఈ జోసెఫ్ ఈజ్ ఏ క్రిస్టియన్, ఈజ్ నాట్ ఏ హిందూ. కోన రంజిత్ ఈజ్ ఏ క్రిస్టియన్, ఈజ్ నాట్ ఏ హిందూ. దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. ఆ ఫొటోస్ అన్ని వివరాలతో వచ్చింది. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ టు ఎంఆర్ఓ టు రీవెరిఫై అబౌట్ ద మెంబర్షిప్ ఇన్ ద చర్చ్. చర్చిలో మెంబర్ల కింద ఉన్న తర్వాత 30-40 కేసులు ఉన్నవాళ్ళు, మర్డర్ కేసులు ఉన్నవాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవచ్చు, మంత్రులు అయిపోవచ్చు, మా జగన్ రెడ్డిలా ముఖ్యమంత్రి కూడా అయిపోవచ్చు. కానీ ఒక సామాన్యుడు, ఒక అమాయకమైన ఒక దళితుడు మతం మారితే రిజర్వేషన్కి మాత్రం అనర్హుడటండి. ఎంత గొప్పగా ఉందో చూడండి. రిలీజియన్ మార్చుకునే హక్కు మళ్ళీ రాజ్యాంగం ఇచ్చింది ఆర్టికల్ 25లో. మీరు అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, స్వేచ్ఛ ఇచ్చింది. స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆటంకాలు ఉండవండి. కానీ దానికి కూడా ఆటంకాలు క్రియేట్ చేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా తొంగలో తొక్కి ఈ రోజున దాన్నే బూచిగా చూపించి ఏంటి ఇంతకీ ఏం చేసి ఉంటారు ఆ జోసెఫ్, రంజిత్? వాళ్ళు ఏమైనా ఆ పేట తరపున కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారేమో, ఆ పేటలో ఎవరికైనా అన్యాయం వస్తే లీడర్స్గా వాళ్ళకి అండగా నిలబడుతున్నారేమో, అంబేద్కర్ గారి కార్యక్రమాలు ఏమైనా ముందుండి చూసుకుంటున్నారేమో. అంతేనండి. అందుకేనా వాళ్ళిద్దరూ టార్గెట్. అంటే వాళ్ళిద్దరిని కొట్టుపాడెత్తే ఇంకెవడో అలా ముందుకు వచ్చి మాట్లాడడం, ఇంకెవడో ముందుకు వచ్చి ధైర్యంగా ఉండేవాడు ఉండడు. ఎందుకంటే అమ్మో వాళ్ళే కొట్టించారంటే మనమే వెళ్తామరా బాబు అని మొత్తం టోటల్ ఆ జాతిలోనే ధైర్యాన్ని చంపే ప్రయత్నం కదండి ఇది. మరి ఇలాంటప్పుడు మాకు కూడా కోపం వస్తుంది కదండి. ఎంతసేపు కోపాన్ని అణుచుకుని, ఎంతసేపు పొలైట్గా, ఎంతసేపు పార్లమెంటరీ లాంగ్వేజ్లో మేము మాత్రం మాట్లాడగలుగుతామండి? వాళ్ళిద్దరి మీద టార్గెట్ చేస్తారా మీరు? వాళ్ళిద్దరిని ఏం చేయాలో వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చేసి వాళ్ళ బ్రతుకు బదనాం చేసి వాళ్ళు రోడ్డుకి ఇచ్చేస్తారు. ఏం పాపం చేశారు వాళ్ళు? ఏం పాపం చేశారండి? మీ 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 దగ్గరకు వచ్చి ఏమైనా గొడవపడ్డారా? మీతో మిమ్మల్ని ఏమైనా తిట్టారా? మిమ్మల్ని ఏమైనా అవమానించారా? లేకపోతే వాళ్ళు అక్కడ ఏమైనా దొంగతనాలు చేశారా? దోపిడీలు చేశారా? రేపులు చేశారా? ఏం చేశారు? ఏమీ చేయకుండా ఆధిపత్యానికి అడ్డుపడుతుంటే చేస్తారా? చేయండి. మీరు వాళ్ళని ఏం చేస్తారు? మీరు చేయండి సార్. మీరు చేసి వాళ్ళిద్దరిని రోడ్డుకి ఇచ్చి మాకు చూపించండి. ఎందుకంటే మాకు కూడా బుద్ధి రావాలి కదా, మాకు సిగ్గు రావాలి కదా. మేము ఎవరిని నమ్ముతున్నాము, ఎవరిని ఇష్టపడుతున్నాము, ఎవరిని గౌరవిస్తున్నామో మాకు కూడా బుద్ధి వచ్చి మాకు సిగ్గు రావాలంటే మీరు అలాగే చేయండి సార్. అబ్బాబే నేను కాదండి, నేను క్రిస్టియన్ కాదు అంత కుదరదు. సో దే ఆర్ క్రిస్టియన్స్, దే ఆర్ ఇన్ఎలిజిబుల్. వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే అర్హత లేదు. ఈ పోలీసులు కూడా వెరిఫై చేయకుండా అతనికి ఇది ఒక ఇన్కమ్ సోర్స్ అయిపోయింది. మొన్నే ఏదో ఎస్సీ ఎస్టీ కేసు పెడితే డబ్బులు ఇచ్చి మరి అవార్డు సిస్టమ్ ఉంది. ఇన్కమ్ సోర్స్ అటండి ఎస్సీ ఎస్టీ కేసులు అంటే. ఎంత ఎంత కించపరిచి మాట్లాడకూడదు, ఎంత అవమానించాలో అంత అవమానించారు సార్ మీరు. ఎస్సీ ఎస్టీ కేసులు అంటే నా ఫోన్ ఇలాగ ఉండి ఒకసారి. ఎస్సీ ఎస్టీ కేసులు అంటే మీకు అంత చులకనగా ఉందండి. ఫోన్ రా. నీకు ఫోటో పంపిస్తున్నది ఫేస్బుక్లో పోస్ట్. అరే స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిలేండి. ఒక కుర్రోడు ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారని ఆ కుర్రోడు తల్లిని నడి రోడ్లో జనం అందరూ తిరిగే ప్లేస్లో చేతులు 2 పైకి ఏలగట్టేశారండి. చంటి సినిమాలో జరిగినట్టు జరిగింది. చంటి సినిమాలో ఏదైతే జరిగిందో సేమ్ అలాగే. ఎందుకు కారణం అంటే ఆడొక దళితుడు కాబట్టి. ఈ లవ్ మ్యాటర్లు ఎప్పటి నుంచో ప్రాబ్లమేటిక్గానే ఉన్నాయండి. ప్రేమించాడని ప్రణయం చంపేశారు, ప్రేమించిన వాళ్ళ మీద దాడులు చేస్తారు, ప్రేమించాడనే కారణంతో వాడి కుటుంబాన్ని హింసిస్తారు. ఇక్కడ ఏకంగా అయితే చంటి సినిమాలో జరిగిందని పేపర్లో రాశారండి. చంటి సినిమాలో అలాగే సేమ్ ప్రేమించాడు, వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళాడని చెప్పి ఆ తల్లిని శుభ్రం చెదగొడేసి 2 చేతులు ఎలగడు. పెద్ద ఆవిడండి. ఆవిడ అంత అవమానం ఎందుకు పడుతుందో ఆవిడకి తెలియదండి. దానికి కారణం ఆవిడ ఆ కులంలో పుట్టడం. అలాంటి ఎన్నో కేసులు అండి. ఇక్కడ హాత్రాస్ కేసు కానీ, లేదా ఉత్తరప్రదేశ్లో బీహార్లో జరిగిన దాడులు, ఇక్కడ కారంచేడు, చుండూరు, లక్ష్మీపట్నం ఏదో సంథింగ్ ఒక ఊరు చంపేసండి మా వాళ్ళని గోను సంచుల్లో మూట కట్టేసి కాలువల్లో పారేశారండి శవాల్ని. చుండూరు ఘటనలో అయితే ఆ చంపేసిన వాడిని పోస్ట్ మార్టం చేసే డాక్టరు ఎంత దారుణంగా చంపటం చూసి అతను వెళ్ళి ఉరేసుకున్నాడటండి. అలాంటి కేసుల్లో కూడా సార్ రఘురామరాజు గారు దోషిగా ఒక్కడు కూడా శిక్ష పడలేదండి.
తెలుసండి మీకు? 8 మందినో 10 మందినో చంపేసి మూటలు కట్టి కాళ్ళలో పాడేసిన కేసులో ఒక్కడికి కూడా శిక్ష పడలేదు. ఎస్సీ అట్రాసిటీ చట్టం మీరు చెప్పినట్టు ఈ దేశంలో ఇప్పటిదాకా కొన్ని వేల కేసులు నమోదై ఉంటాయండి. కనీసం వేళ్ల మీద లెక్కెట్టే అన్ని కేసుల్లో కూడా శిక్షలు పడలేదండి. బెదిరిస్తారండి. ఫస్ట్ ఎస్సీ కేసు పెట్టిన వెంటనే ఫస్ట్ ఒకడు ఈ కమ్యూనిటీ నుంచి ఒకడు వస్తాడు, అటే చెంచా ఒకడు ఉంటాడు. రే నేను కేసు పెట్టి చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తానని ముందు బూస్ట్ ఇస్తాడు. ఇచ్చి కొంచెం స్పీడ్ అయ్యాక అవతలతో చేతులు కలుపుతాడు, బేరం మాట్లాడుకుంటాడు. అవతలోడు ఒకడు ఉంటాడు డబ్బులు ఇచ్చేవాడు. ఇక నేను అంత డబ్బులు ఇస్తాను, నీకు ఇది చేస్తాను అది చేస్తానని అవతల నుంచి హామీలు వస్తాయండి. అప్పుడు అవతలోళ్ళు యువతలోళ్ళు కొంతమంది పోలీసులు కలిసి ఈ కేసు పెట్టిన ఎస్సీ అట్రాసిటీకి గురైన వాళ్ళని బెదిరిస్తారండి. అప్పుడు నిజంగా కేసు పెట్టి ఏం సాధింతావు, కోర్టు తిరుగుతావా అని నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, వాళ్ళు నిలబడుతుందా, సరే నువ్వు పెట్టు కేసు, నీ మీద అతను పెడతానంటున్నాడు కేసు, సరే అతను కేసు పెడతాడు, నువ్వు తిరిగి కానీ కోర్టుకి, లేదా ఇక 10,000 ఎత్తాడు తీసుకుని పో, లేదంటే నీ మీద నీ ఇంట్లో వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం అని బెదిరిస్తారండి రఘురామరాజు గారు. ఎస్సీ కేసులు అంటే ఎవరో 10 మంది పనికి మాలిన వాళ్ళు డబ్బుల కోసం కేసులు పెట్టారని ఎస్సీలందరూ అలాగ ఉండరండి. చాలామందికి న్యాయం జరగట్లేదండి. న్యాయం జరగకుండా ఎంతో హింసకు గురవుతున్నారండి ఎస్సీ కేసుల్లో. అంత హింసించి అంత బెదిరించి పోలీసులు అందరూ, అవసరమైతే పోలీసులు కూడా కొద్దిమంది, అందరూ అనట్లేదండి, కొద్దిమంది కూడా బెదిరించి కేసులు అంటే ఎఫ్ఐఆర్ అవ్వకుండానే విత్డ్రా చేయించేస్తారండి. ఒకవేళ అప్పటికి కాదని ఎవడన్నా మొండోడు నిలబడ్డాడు అనుకోండి, ఎవరో త్రిమూర్తుల గారి కేసులో నిలబడినట్టు, సాక్షులు చచ్చిపోతారండి, కేసు పెట్టిన వాళ్ళు చచ్చిపోతారండి, అయినా శిక్ష మాత్రం పడదండి. 28 సంవత్సరాలు అయిందండి ఆ కేసులో. త్రిమూర్తుల గారి కేసులో మొన్న శిక్ష పడింది 28 సంవత్సరాలకి. ఈలో బాధితులు చచ్చిపోయారు. మీరు ఎస్సీ కేసులు పెట్టి డబ్బులు దండుకుంటారు, డబ్బులు అవార్డు కోసం ఎస్సీ కేసులు పెడుతున్నారంటారండి. ఎస్సీల మీద జరిగే దాడులు మీకు తెలియక మీరు ఎలా మాట్లాడుతున్నారు సార్? అంత కించపరిచి మాట్లాడే అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఎందుకండి? ఇప్పుడు మేము ఏం అన్యాయం చేసాం మీకు? అవార్డు సిస్టమ్ ఉంది మన దేశంలో. మరి అలాగే మొన్న ఒక 50,000 రూపాయల అవార్డు కూడా అందుకున్నానంట ఎస్సీ కేసు పెట్టి. పోలీసుడికి బుద్ధి ఉండాలి. అంతకుముందు ఏదో గొడవ అయిందటండి. గొడవ అయితే ఆ గొడవకి రంజిత్ని అలాగే వాళ్ళ చిన్నాన్నగారు జోసెఫ్ వీళ్ళిద్దరిని పెద్దలుగా పిలిచారట, పెద్దల్లో కూర్చోమని. అటు ఇటు మాట్లాడుకుందాం రెండని పెద్దల్లో పిలిస్తే వీళ్ళు వెళ్ళారు. వెళ్తే అక్కడ ఉన్న కొంతమంది ఉద్రేకపరులు ఉంటారు కదా, వీళ్ళ మీద దాడి చేస్తే జోసెఫ్కి తల పగిలిపోయిందటండి. ఇది మధ్యవర్తులుగా మాట్లాడడానికి వెళ్తే అప్పుడు వాళ్ళు కేసు పెట్టారు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిందట అది. ఆ కేసును కోర్టు చేస్తూ అది పెట్టాడు కాబట్టి ఇప్పుడు అతని సర్టిఫికేట్ నేను క్యాన్సిల్ చేయించి ఆ కేసు నిలబడకుండా చేయించానని ఆ దాడి చేసిన వాళ్ళకి సార్ మాట ఇచ్చుంటారండి. నేను చూడు ఇప్పుడు అడిగి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇప్పింతాను, నీ మీద పెట్టిన కేసు ఎలా కొట్టించేస్తానో చూడండి, కొట్టించండి సార్. ఎందుకంటే త్రిమూర్తుల గారి కేసులో కూడా బాధితులకి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇప్పించారండి. ఇప్పుడు ఆ రూల్స్ అక్కడ త్రిమూర్తుల గారి కేసులో బాధితులను ఎలా హింసించారో ఆ రూల్స్ అన్నీ రఘురామరాజు గారు చెప్పారని నాకు ఆశ్చర్యంగా ఉంది. జోసెఫ్ సిఎస్ఐ చర్చ్ రన్ చేస్తాడు. ఎస్సీ అంటే ఈ పోలీసుడికైనా బుద్ధి ఉండాలిగా ఇవ్వడానికి. నౌ ఇటువంటివన్నీ అరికట్టాల్సిన సమయం వచ్చింది. ఎనీబడి కెన్ చూజ్ ఎనీ రిలీజియన్ వాట్ ఎవర్ దే వాంట్, బట్ ఆఫ్టర్ చూజింగ్ వన్ రిలీజియన్ యూ హ్యావ్ టు గో బై ద కాన్స్టిట్యూషన్. ఆ చట్టం మారిస్తే ఓకే, తర్వాత మార్చుకోనివ్వండి. చట్టం మారినా కూడా మారేదాకా ఎవరైనా వ్యక్తి రిలీజియన్ మారినప్పుడు మరి ఎస్సీ హిందూ అయితే రిలీజియన్ మారితే బీసీసీ కింద ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారో ఆలోచించండి. క్లోజ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఎవరైనా కామెంట్లు పెడతానే ఉంటారు. చెప్పండి, మీ నిర్ణయం కూడా చెప్పండి. ఏంటి ఇప్పుడు మీరు చూసిన దానిలో త్రిపుల్ ఆర్ గారు మాట్లాడుతుంది కరెక్టే అని మీకు అనిపిస్తుందా? పెట్టాడు కాబట్టి ఇప్పుడు అతని సర్టిఫికేట్ నేను క్యాన్సిల్ చేయించి ఆ కేసు నిలబడకుండా చేయించానని ఆ దాడి చేసిన వాళ్ళకి సార్ మాట ఇచ్చుంటారండి. నేను చూడు ఇప్పుడు అడిగి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇప్పింతాను, నీ మీద పెట్టిన కేసు ఎలా కొట్టించేస్తానో చూడండి, కొట్టించండి సార్. ఎందుకంటే త్రిమూర్తుల గారి కేసులో కూడా బాధితులకి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇప్పించారండి. ఇప్పుడు ఆ రూల్స్ అక్కడ త్రిమూర్తుల గారి కేసులో బాధితులను ఎలా హింసించారో ఆ రూల్స్ అన్నీ రఘురామరాజు గారు చెప్పారని నాకు ఆశ్చర్యంగా ఉంది. జోసెఫ్ సిఎస్ఐ చర్చ్ రన్ చేస్తాడు. ఎస్సీ అంటే ఈ పోలీసుడికైనా బుద్ధి ఉండాలిగా చూడటానికి. నౌ ఇటువంటివన్నీ అరికట్టాల్సిన సమయం వచ్చింది. ఎనీబడి కెన్ చూజ్ ఎనీ రిలీజియన్ వాట్ ఎవర్ దే వాంట్,
బట్ ఆఫ్టర్ చూసింగ్ వన్ రిలీజియన్ యూ హ్యావ్ టు గో బై ద కాన్స్టిట్యూషన్. ఆ చట్టం మారిస్తే ఓకే, తర్వాత మార్చుకోండి. చట్టం మారినా కూడా మారేదాకా ఎవరైనా వ్యక్తి రిలీజియన్ మారినప్పుడు మరి ఎస్సీ హిందూ అయితే రిలీజియన్ మారితే బీసీ కింద ఉంటుంది, వారికి ఎస్సీ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారో ఆలోచించండి. క్లోజ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఎవరైనా కామెంట్లు పెడతానే ఉంటారు. చెప్పండి, మీ నిర్ణయం కూడా చెప్పండి. ఏంటి ఇప్పుడు మీరు చూసిన దానిలో త్రిపుల్ గారు మాట్లాడుతుంది కరెక్టే అని మీకు అనిపిస్తుందా? రిలీజియన్ మారితే బీసీ కింద ఉంటుంది, వారు వైసీపీలో ఉంటే దళితుల జోజకు కూడా పోయే ధైర్యం చేయలేదు. టీడీపీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ. ఇప్పుడు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే సంబంధం ఇందులో? నాయుడు గారికి ఏం తెలుసు ఇందులో? ఆయన పక్కన తిరుపతి ఆ ఇష్యూలో, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చే పెట్టుబడులు, మొన్నే ఆ తుఫాన్ నుంచి కోలుకోవటం, అన్ని బాధల్లో ఉన్నాడండి ఆయన. అంత పని చేసుకుంటున్నాడు ఆయన. మీరు ఇలాగ ఎవరో ఒక ఎమ్మెల్యే గారు చేసిన దాన్ని మీరు ఏకంగా డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు మాట్లాడుతున్నారండి? అంటే వైసీపీ వాళ్ళకి అవకాశం కూడా కల్పించారు రఘురామరాజు గారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అవకాశం కూడా ఎందుకండి ఆయన్ని బ్యాట్ చేసారు ఇప్పుడు? అప్పుడు కూడా ఆ గరగపర్రి ఇష్యూలో ఎవరో బలరామరాజు గారు అని ఒక్కరు చేసిన తప్పుకి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశారు మొత్తం అప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా అలా నెట్టేస్తాడని తెలిసి కూడా ఎందుకు ఇలా ఇంత రూట్గా ఎస్సీల మీదకి క్రిస్టియన్స్ మీదకి ఎందుకు వెళ్ళిపోయారో నాకు ఈయన అర్థం కాలేదండి. అంబేద్కర్ అంటే అందరూ గౌరవం. ఆయన పేరు చెప్పుకుని గొళ్ళ మీద అరాచకాలు చేస్తుంటే ఊరుకో. ఎవరు చేశారు చెప్పండి? గొళ్ళ మీద అరాచకాలు చేస్తే ఊరుకోకండి, నేనే చెప్తున్నాను. కానీ ఎవరు చేశారు గొళ్ళ మీద అరాచకాలు? ఆయన ఏదో చెప్తాడు, ఇక ఆ మాట తీసుకుని మనం అదే పెట్టుకుంటాం. దీన్నే అంటారండి మోటివేషన్ అని. ఇప్పుడు ఆయన మాటల వల్ల ఇతను మోటివేట్ అయిపోయాడు. అంబేద్కర్ పేరు చెప్పుకుని మా గొళ్ళ మీద దాడులు చేస్తున్నట్టున్నారు వీళ్ళు అనే భ్రమలోకి వెళ్ళిపోయాడు అతను. ఇది మతాల మధ్యలో, కులాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం అంటారండి దీన్ని. వాడి సంఖ నాగేవు కదా బాలాజీ. సంఖలు నాగడం కంటే మాకు అలవాట్లేదు, కానీ కథ నీలాంటి నన్ను ఇలా తిట్టడం కరెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తున్నాను. నిజమే, ఆయన చాలా అభిమానించాను, చాలా సపోర్ట్ చేసుకొచ్చాను, చాలా మాట్లాడాను. కానీ ఈరోజు బాధపడుతున్నాను. నీలాంటి వాళ్ళకి లోకు పోయాను. ఆ లోకు పోయేలాగా రఘురామరాజు గారు చేశారు.